తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ఇండియన్ లిక్కర్ కంపెనీ. మోస్ట్లీ బ్రాండీ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ బ్రాండ్ ఏంటంటే మ్యాన్షన్ హౌస్ బ్రాండీ. ఇండియాలో ఇది చాలా ఫేమస్. కంపెనీ బిజినెస్ మెయిన్లీ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 1933లో ప్రారంభమైంది. అంటే నియర్లీ 90 ఏళ్లకు పైగా ఇది ఓల్డ్ కంపెనీ అనమాట. బ్రాండీ, విస్కీ, రమ్, జిన్ ఇలాంటి ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉందన్నమాట. మరి ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం. Q4 FY25లో రెవెన్యూ వచ్చేసి 405 కోట్ల రూపాయల్లో ఉంది. అలాగే ప్రాఫిట్ వచ్చేసి 77 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది 96% పెరిగిందనమాట. Q1 FY25లో కూడా మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది. అంటే డెబిట్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ కంపెనీ లాంగ్ టర్మ్ అనాలిసిస్ వచ్చేసి కంపెనీ నెట్ ప్రాఫిట్ మరియు సేల్స్ అనేది రెండు స్టడీగా పెరుగుతున్నాయి. డెబిట్ తగ్గిస్తుంది మరియు కంపెనీ టార్గెట్ ఏంటంటే కంప్లీట్లీ డెబిట్ ఫ్రీ అవ్వడం అనమాట. ROE ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బెటర్ అవుతున్నాయి. ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, లైక్ గవర్నమెంట్ ఆల్కహాల్ పాలసీ మరియు ఎక్సైజ్ రూల్స్. సో ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం. షేర్ ప్రైస్కి వచ్చేసరికి 362 నుంచి 370 రేంజ్లో ఉంది. 52 వీక్లో 199, 52 వీక్ హై వచ్చేసి 457. అలాగే మార్కెట్ క్యాప్ కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 7400 కోట్లు ఉంది. P/E రేషియో వచ్చేసి అరౌండ్ 32x లో ఉంది. కంపెనీ ప్రీమియం బ్రాండ్స్ ని లాంచ్ చేయడంతో గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. న్యూ బ్రాండ్స్ మరియు ఎక్స్పాన్షన్స్ కోసం ఈ కంపెనీ ప్లాన్ చేస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ గవర్నమెంట్ ఎక్సైజ్ రూల్స్ మరియు స్టేట్ వైజ్ పాలసీస్ ఇంపాక్ట్ చేయొచ్చు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఒక ఓల్డ్ మరియు ట్రస్టెడ్ లిక్కర్ కంపెనీ. రీసెంట్ గా ప్రాఫిట్స్ అనేది పెరిగాయి. డెబిట్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ లో మంచి స్కోప్ అయితే ఉంది. కానీ ఆల్కహాల్ సెక్టర్ లో పాలసీస్ కి కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి.